హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియో వచ్చేసి పల్లీల పొడి ఎలా చేసుకోవాలో, అందులోనూ మిక్సీలో కాదండి, రోట్లో అన్నమాట. ఇక్కడైతే నేను సాలన్ వర్క్ చేస్తానని చెప్పినా కదా, ఇక్కడైతే రోళ్ళు అయితే ఇలాగే ఉంటాయి మన ఇంటి దగ్గర. మనమైతే బండరాలతో ముందు పాతకాలంలో రోళ్ళు ఉంటాయి కదా, అలాంటివి అయితే ఇప్పుడు ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయి మన ఇంటి దగ్గర కూడా. చూడండి, నేనైతే ఫస్ట్ కొద్దిగా సాల్టు, కొంచెం కారం వేసానండి. మిరప్పొడి అయితే వేసాను, కారం పొడి వేసి మళ్ళీ తర్వాత పల్లీలు అయితే వేసి మంచిగా దంచుతున్నాను. చూడండి, అలాగే కంటిన్యూస్గా పల్లీలు కొంచెం మెత్తబడేంత వరకు దంచుకోవాలండి. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటారో ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఉంటుంది, బెల్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, నేనైతే దంచుతూనే ఉన్నాను. అవన్నీ పల్లీలన్నీ కొంచెం మెత్తబడాలి కదా, కొంచెం మంచిగా మెదగాలి కదా. చూడండి, మంచిగా ఇలా దంచుకోవాలి, కొంచెం ఓపిక చేసుకొని దంచుకోవాలి. టేస్టీగా తినాలి అన్నప్పుడు కొంచెం దంచుకోవాలి, తప్పదు. అంత ఓపిక లేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్లీ మిక్సీకి వేసుకోండి. ఓకేనా? నేనైతే ఎప్పుడు చేసుకున్నా ఇట్లనే రోట్లోనే చేసుకుంటాను, ఎందుకంటే నాకు చాలా ఇష్టము. పల్లీల పొడి అయితే నాకు చాలా ఇష్టం. ఏమున్నా లేకపోయినా జస్ట్ ఆ పల్లీల పొడి ఉంటే చాలండి. నేనైతే కొద్దిగా నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంతో పాటు తింటాను. చూడండి, ఇప్పుడైతే చివర్లో వెల్లుల్లి రెబ్బలు అన్నమాట. మనము పల్లీలను బట్టి వెల్లుల్లి రెబ్బలు అన్నమాట. మనం ఎన్ని పల్లీలు అయితే తీసుకొని ఉంటామో దానికి ఒక మీడియంగా ఒక 5-6 అయితే వేసుకోవచ్చండి. బాగుంటుంది టేస్ట్. వెల్లుల్లి రెబ్బలు కానీ వేసుకుంటే కానీ, అంటే కంపల్సరీ వేసుకోవాలండి వెల్లుల్లి అయితే. ఎండింగ్లో, ఫస్ట్లో వేస్తే పల్లీలు అయితే కొంచెం మనం దంచడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకే చివర్లో వేసుకొని జస్ట్ అట్లా కచ్చాపచ్చాగా దంచుకుంటే చాలు. వెల్లుల్లి అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుంది టేస్ట్. చూడండి, మొత్తం కలుపుకొని మళ్ళీ ఒకసారి అలా దంచుకుంటే ఏమైనా పల్లీలు ఎక్కడైనా అక్కడ పలుకులు ఉంటే అవి కూడా కొంచెం మెత్తబడతాయండి. కొంచెం ఓపిక చేసుకొని దంచుకోవాలంటేనండి. ఏం చేయలేం కదా, మనం తినాలి అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఏం తినాలనిపించదు, అంత నోటికి అంత రుచిగా అనిపించదు కదా. మనం ఇంటి దగ్గర అయితే మంచిగా రోటి పచ్చళ్ళు అవి ఇవి చేసుకుంటాం, కానీ ఇక్కడైతే అంత టైం ఉండదు. ఏం చేసుకున్నా మన హాలిడే రోజు చేసుకోవాలి. అలాగా మంచిగా అట్లా దంచి పెట్టుకున్నాం అనుకోండి, ఒక క్యారెట్లు వేసుకొని ఒక 1 వీక్ 10 డేస్ వరకు కొంచెం మనం ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు అయితే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. బాగుంటుంది, తినచ్చు. కొద్దిగా నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని ఈ పల్లీల పొడి వేసుకొని తింటే నిజంగానే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేస్తే కానీ మీకు తెలీదు ఎలా ఉంటుంది అనేది. అయితే మిక్సీకి అయితే వేయకూడదండి, ఇలా దంచుకుంటేనే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.